హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజ్ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఎంతో క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ వడలు ప్రిపేర్ చేసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్వీట్ కార్న్ తీసుకుని గింజలు ఒలుచుకోవాలి. ఒలుచుకున్న గింజలు నాకు 1 కప్పు వరకు వచ్చాయండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని స్వీట్ కార్న్ గింజలు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్లు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బియ్యపు పిండి యాడ్ చేసుకొని స్పూన్ తీసేసి చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడల్లాగా ఒత్తుకొని, వడల్లాగా షేప్ రాకపోతే ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఒక్కొక్కటిగా వడలు వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల ఉడకకుండా పచ్చిగానే ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకుంటూ తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న వడలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వడలను టొమాటో సాస్తో కానీ లేదా గ్రీన్ చిల్లీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ వడలను మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సపోర్ట్ చేయండి.